దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మళ్ళీ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడల ముద్ర అత్త పాట 57 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. తిన్నా తిన్నా, నువ్వు తిన్నావా? మాది కూడా గదే చికెన్ కూర. ఇంత కాకరకాయ పచ్చడి పెట్టింది నానవ్వ. నువ్వు తినవు గాని మేము తింటాం గాని ఇలా మీ తమ్ముడు వస్తాడు. బస్సు ఎక్కవచ్చు, మరి వచ్చే వరకు మధ్యాహ్నం అవుతుంది. మరి ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని అనపోతివి. అంటాడు ఊకే అక్క అక్క అని కలవరిచ్చుడే. తమ్ముడు అత్తే ఇద్దరు ఆడుకుందరు. ఇలా ఎటు పోకు. అయ్యో, ఈ ముసల్దానికి పానమే ఆవుతలేదు కావచ్చు. అంతగానం పానం కొట్టుకుంటుందా ఆమె మీద మనవని మీద? నువ్వు ఎటుపోయినవని నేనత్తన్న బిడ్డ. అవునే శ్వేత, పొలము కౌలుకి ఇచ్చిర్రు గాని మీరే వేసుకుంటే మంచిగా లాభం ఉండకపోనాయే. అప్పుడు ఇప్పుడు మామయ్యను కరెంటు పెట్టమంటే పెట్టకపోయేటోడా? వారైతే వేసేటప్పుడు కల్పించేటప్పుడే పని గాని అట్టప్పుడు ఏం పని? నాకు సాధన కాదు. ఇక మళ్ళా అవిటికో గోస, వరేతకు మళ్ళా వరి కలుసుడుకు మళ్ళా మిషిని గొయ్యాలన్నా ఏదైనా కూడా గోస. మాతోటి కాదు. ఆయన అయితే ఇంటికాడ ఉండనే ఉండడాయే, ఆయన పని ఆయనకేనాయే. ఇక ఎందుకు కౌలుకి ఇచ్చింది నయం కదా. మళ్ళా మామయ్యకి చెప్పినా బావకి చెప్పినా ఎవరిదాళ్ళు అనుకున్నప్పుడు ఎవరిదాళ్ళు చేసుకోక మళ్ళా నాకు చెప్తాంది అని అనరా? ఎందుకంటారే బిడ్డ, మన నోరు మన దగ్గర పెట్టుకున్నాక ఎట్లుంటది? అందరితోటి మంచిగా ఉండి చేసుకుంటే అయ్యేపు. మీ నానమ్మల మమ్మీని కూడా, అందుకే ఇక్కడ ఉంటున్నా. ఎటు పోతాను? పిలుస్తా. అత్తందట్నా అక్క? అత్తందట. ఇక బాగా రోజులు అయితే లేదా పోయి. ఇక నిన్న ఫోన్ చేస్తే ఇలా అత్త అని అన్నది. అవునా, సరే. నేను పొద్దుగాల ఎందుకో బాగా మొత్తుకున్నాడు. ఏమైందే? గిసొంటి అయితే మంచిగా పడతాయి. ఆయన నన్ను తిట్టినా కొట్టినా లేకపోతే గట్టిగా ఒర్రినా కూడా ఇసొంటి చెవులు మంచిగా పడతాయి. ఏం లేదు, ఆయన ఎందుకు మొత్తుకున్నాడు? ఆయన మొత్తుకోలేదు. కాయ కోసిమని అన్నాడు, కోసిచ్చిన. ఇక నిన్నటిదే చికెన్ ఉండంగా తినిపోయింది అత్తమ్మ. అవునా, సరే తీ. పొల్లా బయట ఉన్నవా? ఎందుకు మొన్ననే ఉంటి. మళ్ళీ వాళ్ళు అద్దానే ఉన్నొక్కలను సాధడానికి సాతనైతలేదు మాకు గాని ఇంకా ఇంకెందుకు? ఏంది ఒక్కలే చాలా? ఓరి అవ్వా, మా కాలాన ఒక్కొక్కరు 5-6 అన్నారు. ఈ కాలాన ఒక్కొలని చాలు అని అంటుర్రు. మరి ఒక్కొలని చాలుడే కష్టం ఉన్నది. ఇవాళ రేపు ఎంత రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నిటికీ. అవి ఎట్లా భరించుడు చెప్పు? అందుకే ఒక్కొలనే మంచిగా చూసుకుంటే మంచిగా వాళ్ళు చదువుకుంటే అదే చాలు. గట్లానకే పిల్ల. ఓ కొడుకు అద్దా? ఇక కొడుకులు పెడతారు, ఇక బిడ్డలు పెడతారు. ఎవరైతే అంతా గాడికే. బానే ఉన్నవేమే ఇంకోని కనాలే. ఇద్దరు ఉండాలే. తోడబుట్టిన తోడు అని ఎందుకు అంటారు? ఖచ్చితంగా ఇద్దరు ఉండాలే. మనము చివరి దాకా వాళ్ళకు తోడు ఉంటామో ఉండమో, ఆపదే అత్తదో సంపదే అత్తదో, తోడుగా పుట్టిన తోడుంటే ఒక రోజు కాకుండా ఒక రోజైనా దగ్గరకుంటారు, తోడుగా ఉంటారు. చూద్దాంతి. ఆ దేవుడిస్తే కాదా? దేవుడిచ్చుడే ఉన్నదే మీ దగ్గర ఉంటది ఏదున్నా కూడా. మళ్ళా నీ కోలు దాని కోలు అయితే నాకు పెద్ద బాధ పోతుంది. అయితే అయ్యేటప్పుడు
అడుగుతనే ముడుసుకపోతుందేమే బిడ్డ. నువ్వు నీకు పనే పాట నోడుదులా బాగున్నది. నువ్వు అందరినీ గట్లనే గెలుపుకుంటా ఉండు. నేనేమన్ననే నువ్వు బలే తిడతావు నన్ను. వేడదాకొచ్చిందో ఫోన్ కొట్టు చేస్తావు. భలే ఒత్తుతుంది ఫోను. నువ్వు చదువుకోపోతే కదా బిడ్డ. ఈ ఫోన్ ఒత్తుడు ఎప్పుడు నేర్చినవు? ఎందుకు నేర్వనే? అట్టిగానే తెలుస్తుంది ఫోన్. ఆగు. అబ్బో నంబర్ ఎంకులాడుతాంది చేస్తాంది. హలో హలో అత్తమ్మ, ఎడదాకొచ్చినవే? ఇంతకు ముందే బస్సు ఎక్కిన అత్తమ్మ. బస్సు ఇలా బాగా లేట్ వచ్చింది. అవునా? సరే సరే తీ మెల్లగా రారు మరి. దిగేటప్పుడు పైలం పిల్లగాడు ఎక్కడ ఆగడు, చేతి పట్టుకో బండ్లు వస్తాయి. అమ్మాటవా బస్ స్టాండ్ కాడికి? ఎందుకు అత్తమ్మ? రాజు వస్తా అన్నాడు గాని దగ్గర దాకా వచ్చినాక ఫోన్ చేయమని చెప్పిండు. నేను చేస్తా రాజుకు. అదే మరి అత్తన్నవా లేదా అని. అత్తన్న సరే 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 అత్తమ్మ. అత్త అన్నాడు రాని కన్నయ్యనైతే కళ్ళల్లోనే ఉంటాడు. తాతమ్మ తాతమ్మ అనుకుంటే చుట్టే తిరుగుతాడు. ఈ పిల్ల కంటే ఎక్కువ అయినే. ఓ శంబయ్య, ఇయ్యాల కొత్త అంగేసినావు, ఎడిపోతానవు? నేనేడిపోతానా? అట్టిగానే అల్లా సందువులా పెడతానా. అట్టి ఉండేం చెప్తాందని వేసుకున్న మల్లయ్య. మంచిగున్నదా? సూపర్ ఉన్నది. ఎప్పుడు కొనుక్కున్నావు? ఆ ముసల్దున్నప్పుడు ఎప్పుడు కొనుక్కున్న దసరా పండుగకు. అప్పటికిప్పటికి మళ్ళా కొత్త బట్టలు లేవు, ఏవి లేవు. ఇక పండుగ వస్తే అందరి ముఖాలు చూసుడేనాయే. మనకెందుకు? ముసలోళ్ళం అయిపోయినాం. రేపో మాపో అయితే కూతాం. మన కళ్ళ ముంగట మన పిల్లలు కథ కార్యక్రమం ఉంటేనేమో వాళ్ళు కట్టుకుంటే మనకు సంబరం. నాకెవ్వరు లేకపాయే, ఏం చేయాలి? ఇవాళ రేపు పిల్లలు కానోళ్ళు పెళ్ళాలను విడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకొని బతుకుతారట. నేను గట్ల వదిలిపెట్టలే నా భార్యను. సచ్చినా బతికినా నీతోటే అని పట్టుకొని ఉన్నా. ఇద్దరం మంచిగా బతుకుదాం సచ్చేదాకా అనుకుంటే మధ్యలో నన్ను వదిలిపెట్టి పాయే. హౌస్ మూడింది పోయిన దాని గురించి ఎందుకు బాధ గాని. పింఛని నెలకు 2 సార్లు ఇస్తే మంచిగుండు. నెలకు 2 సార్లు ఇస్తాడు. ఒక్కసారి ఇచ్చుడే మనకు ఎక్కువ. ఏదో ఇస్తాండు. ముసలోళ్ళు బతకాలే పాపం. వాళ్ళకెవరు ఇస్తారు? పిల్లలు లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు అని దయదలిసి నెలకోసారి పింఛని ఇస్తాండు. ఇంకా 2 సార్లు ఇస్తారు. కూర ఎట్లున్నది కమ్మ? ఉన్నదా? మంచిగుందావా? చికెన్ కూర కడుపు నిండా తిన్నా. తింటావు మెల్లగా ఇంతేదాన్ని వేసిస్తారని వస్తావు. మళ్ళా నల్లి లెక్క వచ్చి కూర్చుంటావు. చూసినావా? నేను గిన్నె ఇద్దామని వచ్చినలా వచ్చావా? గిన్నె ఉంచుకుంటే మీ మనవరాలు ఊకుంటదా? మరి తిన్నారా? గీడ కూర్చున్నారు. తిన్నామవ్వా, తిన్నాం. ఏం చెప్తాంది? ఏం కూర వండింది? నా కొడుకు నిన్న దుర్గమ్మకు కోడి కోసిండవ్వా. యా అన్నే తిన్నాం. నిన్నంటే కోసిర్రు, ఇయ్యాల కూడా అన్నే తిన్నావా? ఊరంతా అట్లనే ఉందవ్వా. ఇయ్యల కోడల అన్నే అంటింది తిరుమని అన్నది. అదృష్టం మల్లయ్య, నీకు తగ్గ కోడలు మంచిగా దొరికింది. ఒక్కొక్కళ్ళు ఎట్లా ఆట ఆడిస్తారు. ఈ కోడలు కొడుకు మంచోళ్ళే. మరి మనవడు? నీ మనవడు చూండి. ఎవరు? నువ్వేనా ఇప్పుడు మనవడు అని అన్నది? నీకేమైంది? వెనక నుండి వచ్చి భయపట్టివి. నేను ఇంత అంత భయపడపోతిని. మరిగా మా కుటుంబం గురించి ఏందో బాగానే మాట్లాడుతున్నావు. ఏం సంగతి? అవ్వును అయ్యా మంచోళ్ళని అంటన్నా. ఊరిని అవ్వ అది తప్ప ఏంది? ఒక్కడసారి వెనక నుండి వచ్చి భయపట్టివి. పిడాత భయపడి పాడైతిని. అట్లా భయపట్టియద్దు. ఒక్కొక్కసారి గుండెలు ఆగిపోతాయి. ఏమి ఆగిపోతాయి? అయ్యో ఆగం కాకు. తాత తిన్నావే? అదే మరి అమ్మ తాత తిన్నడా లేదా? తాతను పిలుసుకురాపో అని అన్నది. నీకు అన్నమేవలేసిర్రు? బాపేసిండు. బాపు నేను ఇద్దరం తిన్నాం. బాపు అటు వేండు, నేను ఇటు వెళ్ళినా. సరేతి అద్దద్దు నాకద్దే ఆ పెండ్లం. పెళ్ళాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని తిట్లు తినుడు నాకద్దే. బిందాస్ ఉండాలి. అందరు పిస పిసనే ఉన్నారు. ఎవరేం సక్కదనం పాడైర్రవ్వా లచ్చవ్వా. అగ్గో చిన్న తండ్రి, ఇప్పుడే వస్తానవా?
మోన బంగారు తండ్రో అవుననే నాయనా ఆరోగ్యం మంచిగా ఉందా మామయ్య? ఆ మంచిగానే ఉంది. అగో చిన్న తండ్రులు, మో నా బంగారు తండ్రో, నా చిక్కల తండ్రో, ఎన్ని రోజులు అయ్య బిడ్డ నిన్ను చూడక.